ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ట్విస్ట్ చేసేసి ప్రజల్లో ఒక రకమైన ఇంతకుముందు గతంలో గోబెల్స్ అనే ఒక ప్రచారం చేస్తుండేవాళ్ళని చెప్పిందే చెప్తా ఉంటే ప్రజల మనసు మారుతుంది అనేది. అదే మొదటిసారి జరిగింది అతనికి, రెండోసారి ఇప్పుడు జరిగే అవకాశం లేదు. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు జనసేన నాయకులు చెప్పినట్టు వేదిక ఏదైనా కావచ్చు, కానీ చెప్పాలనుకున్నది చెప్తాడు తప్ప వాస్తవాలు చెప్పడు. ఇప్పుడు విద్యార్థుల సభలో నా వెంటుకు బేకలేరు, అసలు అదేమి సంస్కృతి సాంప్రదాయం? అబద్ధాలని వేస్తూ ప్రజలతో ఇది నిజమే అని చెప్పించాలని. అంటే ఎక్కువ శాతం మీరు చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు, పరిపాలనతో సంబంధం లేని వ్యక్తుల దగ్గర ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఒక అబద్ధం చెప్పటం, అవినీతి చేయటం, లేకపోతే దౌర్జన్యాలు దుర్మార్గాలు ప్రచారం చేయటం, ఇది ఒక అలవాటైన ప్రక్రియ. దానికి ఒక జబ్బు పేరు పెట్టారు, బ్రహ్మాండంగా మంచిదే ఆ జబ్బు. ఇక అసెంబ్లీ వేదికగా చెప్పారంటే అసలు అతను అసెంబ్లీని ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తే బూతులు ఎందుకు మాట్లాడిస్తాడు? బూతులు మాట్లాడేవాడిని వారించాలి. అసలు మనం గౌరవనీయ ప్రజాప్రతినిధులం, 2.5 లక్షల మంది ప్రజలకి నుంచి ఎన్నికైన వాళ్ళం. మనం మాట్లాడటానికి ఇంత ఖర్చు అవుతుంది, దీని నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుల ప్రకారం మీరు ఆ సందర్భంగా మాట్లాడొద్దు అని చెప్పాలి, వారించాలి. సభానాయకుడి యొక్క హక్కు అది. సభానాయకుడు చెప్తే దాన్ని బట్టి నడుస్తుంది. కానీ మళ్ళీ సభకు వస్తానో రానందువల్ల నాకు నచ్చింది చెప్పుకుని వెళ్ళిపోతాను అనే అంశాన్ని చూసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అతనిలో అభద్రత ఉంది. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయట్లా. రేపు రాజ్యసభ గెలుస్తారో లేదో, అంతను పెట్టిన వాళ్ళందరూ గెలుస్తారో లేదో ఒక అనుమానం. మళ్ళీ అసలు ఇంకొక కొత్త విషయం ఏంటంటే, నీకు ఎమ్మెల్యే ఇవ్వట్లేదు, ఎంపీ ఇస్తున్నానంటే నాకు వద్దు, నమస్కారం, నీ ఎంపీ సీట్ వద్దు, ఏమొద్దు, నేను సీట్ ఇవ్వకపోతే ఇంకా సంతోషం అనే ఒక పరిస్థితి. ఎంపీలు ఏమో ఉన్నవాడు రాజీనామా చేసే పరిస్థితి. ఉన్నవాడు ఒక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వాళ్ళకైతే అతను పోటీ చేసిన స్థానంలో రెండోసారి పోటీ చేసే అవకాశమే లేదు, మంత్రులకు కూడా లేదు. అంటే రాజకీయంగా నా ఇష్టం నేను చేస్తాను అనే ఒక ఆలోచన ధోరణి కలిగిన వాడు. ఈ అసత్య ప్రచారం చేయటంలో అందివేశం చేయగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, అతనికి ఒక ఆలోచన రావడంలో తప్పు లేదు. నేను ఓడిపోబోతున్నాను. ఒకటి వీటితో పాటు ఆయన పొత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించి అక్కడ స్ట్రెస్ చేశారు. తాము తప్పు చేస్తే గాలికి ఎగిరిపోతాము, దానికి పొత్తులు ఎందుకని. పక్క పార్టీ వ్యూహాలు కూడా ఈయనే ప్రస్తావిస్తున్నారు అక్కడ. జనరల్ గా పొత్తు ఉండాలా లేదా మీ పార్టీ వ్యూహం, అది మీ పార్టీ వ్యూహాలు కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన అంశాలు కాదది. పోనీ అవతల ఎవరైనా ఉన్నారా? అందరిని సస్పెండ్ చేసి పంపించిన తర్వాత అసెంబ్లీలో, అంటే దాని అర్థం ఏంటన్నమాట, ప్రభుత్వ ఖర్చుతో ఉచిత ప్రచారం చేసుకోవాలి. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే కదా పెడుతుంది, ప్రభుత్వంతో ఖర్చుతో పెట్టాలి. ఇప్పుడు సభలు ఏవో పెడుతున్నాడు, 5 జిల్లాలు కలిపి ఒక సభ పెడుతున్నాడు. దానికి ఖర్చు ఎవరు పెడుతున్నారు? సిద్ధం అనే సభలు ప్రభుత్వమయ్యా లేకపోతే రాజకీయ పక్షానియా? రాజకీయ పక్షం అయితే ఇటువంటి వాతావరణాల్లో ఎటువంటి వాతావరణంలో నడవాలి? ప్రభుత్వం ఖర్చులో నడుస్తుందా? అంటే తన యొక్క ప్రచారాన్ని, ఇప్పుడు నేను ఒక ఆర్టీఏలో ఒక విషయం అడిగాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను లెక్కేస్తే 28 పథకాల పేర్లు జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, రాజశేఖర రెడ్డి పేరు కానీ, కుటుంబాలకు సంబంధించిన పేర్లు పెట్టుకున్నాడు. ₹1 అన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ ఆస్తి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి ఆస్తి కానీ ఉందా అని అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పాల. అతను అఫిడవిట్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్లో వేసిన అఫిడవిట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆస్తి లేదు, ఏ రకమైన ఆదాయం లేదని వేశాడు. కానీ ఇతను బై ఎలక్షన్లో పోటీ చేస్తే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పాడు. అంటే అతను నిజం చెప్పడు. నిజం అనేది అతని జీవిత చరిత్రలో లేదు. ఎందుకంటే అందువల్లనే అబద్ధం సాక్షి పెట్టాడు, టీవీ పెట్టాడు, అవినీతి సొమ్ముతో అతను అందలం ఎక్కుతా ఉన్నాడు. ఏంటి ఢిల్లీ వెళ్తున్నారు, కబురు వచ్చింది, ఎవరెవరిని కలుస్తున్నారు, ఇక పొత్తు ఖాయమేనా? ఇది ఎర్లీగా అండి, ఇది ఎర్లీ టు సే మై ఒపీనియన్. ఎందుకంటే ఢిల్లీకి పిలిచిన కారణాలు ఏంటనేది మనం విశ్లేషించలేము. మీ మీడియా కానీ
రాజకీయానికి అంటే సంబంధించిన వాళ్ళందరూ జగన్ కూడా గారు పొత్తుకు ప్రస్తావించారు సంబంధించిన పొత్తు అంటున్నారు. గురించి, మరి చంద్ర